దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియలీ? ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గున్నార మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండ్రు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గగాడు ఫ్యామిలీతో సహా వెళ్తున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడి నోట్ల చల్లటి బీరు పోతావా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్ అక్క తరగండి ఒక రండి. అల్లం చేయకండి, అల్లం చేయకండి. ఓకే ఓకే. బాబు రెడీ అయ్యాడు, ఇంకా మీ అరేంజ్మెంట్స్ పూర్తవలేదా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రారా నాన్న. హలో దుర్గా. హలో. హౌ ఆర్ యూ? అనిత ఎక్కడ బాబు? లోపల ఉందండి. నీ మాటలన్నా కూడా ఏమండి? అనితకు నువ్వంటే చాలా అభిమానం. చాలే ఊరుకోండి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఓకే ఓకే. అయినా దుర్గా, ఇప్పటికీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. అసలు ఈ సమాజంలో అందరిలా తల్లి నన్ను వదిలే, ఇవాళ వీడి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నీకు కూడా క్లాస్ పిక్తాను మీ అమ్మ. జ్యూస్ తీసుకొస్తాను. అక్కడ వాష్ బేసిన్ ఉంది. దుర్గా, ఇక నుంచి వీడు నీ కొడుకు. ఈ రక్తపాతం వేడి కంటనంత దూరంగా తీసుకెళ్ళు. నా ఆదర్శాలతో పెంచు. ఇవన్నీ వదిలేమని ఎప్పుడు అంటుండేదాన్ని. ఇప్పుడు నా చివరి కోరికగా చెప్తున్నాను, వెళ్ళిపోతారుగా. దుర్గా చచ్చిపోయాడు. నీ గురించి తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ రామ్. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం చేతుకి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే నాకు దూరం అవుతాడు. డాడీ
హార్ట్ రేట్ ఈస్ డ్రాపింగ్. ఇంజెక్షన్ ఎట్రాఫినల్. స్టార్టింగ్ సిపి. విద్య విద్య దమ్మ విద్య విద్య I think he should be okay. Take him to the operation theatre. Your son is out of danger. He'll be in ICU for a few days. Okay? Take care. God bless you. దుర్గా, శంకర్ నారాయణని మాట్లాడుతున్నా. కొడుకు చచ్చిండని ఏడుస్తున్నావా లేక తప్పించుకున్నా అని ఖుషిగున్నా? ఇంకో పాడే రెడీ చేసుకో. నెక్స్ట్ నువ్వే చేస్తావు. విద్య నువ్వు బాబు నేను తిరిగి వచ్చే వరకు పాండ్యన్ ఇంట్లో ఉండండి. ఇంకొకసారి ఆలోచించరా. ఏ రక్తపాతం అయితే వీడికి అంటకూడదని ఎంత దూరం తీసుకొచ్చానో ఇక్కడ అదే జరిగింది. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తాను. హలో, కౌన్? దుర్గా. అసమ్మతి నాయకుడిగా ముద్రపడ్డ గురునారాయణకు హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చర్య తీసుకునేందుకు వెనకాడబోమన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపడానికే గురునారాయణకు షోకాజ్ జారీ చేశారని క్రమశిక్షణ సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు. అర్చుపండు, ఈ స్టేట్ల గల్లీ గల్లీలో ఉన్న మన బద్మాస్ గాళ్ళందరినీ పిలువు. మంచిగా డ్యూటీలో అలాట్మెంట్ చెయ్యి. రేపు ఈ స్టేట్ మొత్తం ఈ స్టూడెంట్లు చేసి ధర్నాల వాళ్ళని మిక్సింగ్ చేయాలి. లొల్లి లొల్లి చెయ్యాలి. రాష్ట్రం మొత్తం డార్క్ అయిపోవాలి. డార్క్ అయిపోవాలి. సర్కార్ వాళ్ళని మనం ఏమడిగినాము? బొమ్మ పెట్టమని అడిగినామా? లే, నోటికాడ బొమ్మ గుంజకపోవద్దు అన్నాం. ఇదేమన్నా తిట్టా? మన వాటకు రావాల్సిన నీళ్లు, మన కోటకు రావాల్సిన కొలువులు, ఈ సాగు లెక్క మనకి ఇయ్యమని అడుగుతున్నాం. ఇదేమన్నా తిట్టా? త్రెట్టా? అరే, ఇది అడిగినామని లాఠీ చార్జ్ చేస్తారు, ఫైరింగ్ చేసి పక్క రైతులు సంపద తింటారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అందుకే నేను సర్కారు ఉండైనా గాని దీన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు మన హక్కును మనం పొందేందుకు ఉద్యమాలు చేయాలి, నారల్ని కొట్టాలి, జులుసు తీయాలి. మీరేం ఫిగర్ పడుకుండ్రి, మీ ముందు నేనుంటా. లాఠీ గాని తూట గాని ముందు నాకు తాకాలే, నాకు తాకాలే. తాకింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన కలేజ్ గానే దుర్గా లేపేసిందన్నా.
పోరగాన్ని కూడా వేసేసిండన్నా. అంటే గా కటార్ని కూడా హలో హలో విద్య, ఎలా ఉన్నా? డాడీ దగ్గరికి వెళ్దామని చైతు ఒకటే ఏడుపు. సర్ది చెప్పలేకపోతున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. అవర్ హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో, నీకేం జరుగుతుందో అని టెన్షన్ భరించలేకపోతున్నాను. పిచ్చెక్కుతోంది నాకు. ప్లీజ్, నేను చైతు అక్కడికి వచ్చేస్తాం. ఆ పని చేయకు. అర్థం చేసుకో విద్య. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. సరే, నువ్వురా. పాపని మాత్రం పండిన దగ్గర ఉంచు. థ్యాంక్ యూ రా. బాయ్. టేక్ కేర్. బాయ్. ఆ దుర్గాగాడు బ్యాంకాంగ్ పోయించిన మన వాళ్ళని ముగ్గురిని చంపినాక శంకరానంద్ చంపనీకి ఎత్తుకుతున్నాడంట. అబ్బా, ఆ దుర్గగాడు వచ్చి నా కొడుకునే సంవత్సరం మీరేం పెట్టుకున్నారా? పండి మన వాళ్ళని 100 మంది తోలుకుని ఆ దుర్గగాన్ని తుక్కడా కింద నరుకుంటే ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? నీ కొడుకు జరిగితే తెలుస్తుంది. నువ్వు కూడా నీ కొడుకులకు మూర్ఖంగా మాట్లాడతావు. ఆ దుర్గా సంగతి నీకు తెలీదు. తెలుసు. ఆని మూలంగానే కదా నాకు ముఖాన వచ్చాడైంది, నేను జైలుకి పోయింది. నీకు అంతే తెలుసు, డీటెయిల్ గా తెలియదు. ఏంది నీకు తెలుసు? నీ అదృష్టం బాగుండ బట్టి ఆ చేతిలో పడ్డ సాగుకుండా బతికావు. శంకర్ నారాయణ ఎక్కడ దాచు. ఏంటి దాచాలి? లేకపోతే ఈడుకున్న ఆవేశానికి ఈడి ఆ దుర్గాడికి ఎదురని నిన్నే చేస్తాను ఆ చేతిలో చెప్తాను. ఏంటి అర్థం చేసుకో. ఆ దుర్గగాడు సచ్చిండని వార్త తెలిసేటంత వరకు నా కొడుకుని అండర్ గ్రౌండ్ దాసుండ్రి. అన్న మీడియా వాళ్ళు వచ్చిరన్నా. లేడంటే బద్మాష్. ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే సుట్టగాల్చుకుని మనడం కూడా వచ్చి కట్లుంది ఇలా కదా. ఈ టైంలో ఆడేంది బే? నువ్వు ఆగరా. ఇదే కరెక్ట్ టైం. ఏంది? కూర్చో. ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఏవో కథలని వాళ్ళకి తోచింది రాస్తారు. నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వైపు మళ్ళించు. వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం. ఈ ప్రజలు అయితే మామూలు కాదు. మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి. ఫార్మాలిటీ లేదా? నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 4 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కాదా? ఏందమ్మా గట్ల అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఈడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా అంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యూన్సీ యూత్ లీడర్, ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమ్రా ఉన్నారా? ఏ లేరన్నా. తిన్నావు కదా. ఏ లేలే, కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసడందుకే సర్కార్ వాళ్ళే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుమికెట్లా మీరు గుసాయించారు. గది మ్యాటర్. మీ అసమ్మత వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా?
అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు సాలే కాళ్ళు రౌడీ సీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. కైనా సంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి కానీ నా తాను పెడతారండి భయ ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలు ఎవరు చేశారో చెప్పగలరా? చెప్తా, నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడ చచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడు ఏంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈయన పెడతారా? ఏందా మీ ప్రశ్న?